నమస్కారం అఖిలాండేశ్వరి గారు. నమస్తే. సరుకు మొత్తం ఆ వెంకీగడికి డబ్బు ఇవ్వకుండానే తెచ్చావుగా? అవును బాబు, తెచ్చేశాను. ఆ వెంకీకి 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేసి ఒక ఫేక్ ఆఫీస్ అడ్రస్ ఉన్న డమ్మీ విజిటింగ్ కార్డ్ చేతిలో పెట్టి మిగతా డబ్బు ఆఫీస్కి వచ్చి తీసుకోండి అని చెప్పి వచ్చేసా. అతను నమ్మేశాడు, నేను సరుకు తెచ్చేశా. ఎక్కడో కొడుతోంది. ఆ వెంకీగాడంత గుడ్డిగా నమ్మడే. ఇప్పుడేం చేయమంటారు మేడం? ఏముండాది, ఈ సరుకుని అసలు డీలర్ దగ్గరికి తీసుకెళ్లి అతనికి అమ్మేసేసి అందులో నువ్వు సగం తీసుకొని మిగిలిన సగం నాకు తెచ్చిచ్చేయ్. ఎల్లు. అలాగే మేడం. రేయ్ బండి తీయండ్రా. బావగారు, అఖిలమ్మ, ఇప్పుడు ఆ వెంకిగాడు ఏం చేస్తా ఉంటాడు? ఏముంది అఖిలమ్మ, డమ్మీ విజిటింగ్ కార్డ్ని చేతిలో పట్టుకొని ఎక్కడా కనపడని రాంగ్ అడ్రస్ కోసం పిచ్చోడిలాగా రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ కార్డు పట్టుకుని ఎన్ని వీధులు తిరిగినా ఆడికి అడ్రస్ దొరకదు. చివరికి డీలర్ మోసం చేశాడని తెలుసుకుంటాడు. మరి రైతులకి ఎట్టాగా అంత డబ్బు చెల్లించాలో అర్థం కాని భయం ఒకవైపు, పందెం గడువు కూడా ముగుస్తుండడంతో ఇక ఓడిపోతానేమో, ఆహా కాదు కాదు ఓడిపోతాను అన్న భయం మరోవైపు అల్లాడిపోతా ఉంటాడు కదా బావగారు. అంతే కదా అఖిలమ్మ. ఏంది డీలరో, ఏమై ఉండాది? మన కొంపలు మునిగిపోయామా? ఆ? ఏంది? అవునమ్మా, ఆ వెంకటేష్ నాయుడిని మనం మోసం చేయలేదు, మనమే వెంకటేష్ నాయుడు చేతిలో మోసపోయాం.